హలో గైస్, ఎపిసోడ్ 6లో నేను ఇక్కడ పల్లీల పచ్చిపులుసుతో వచ్చానండి. ఫస్ట్ ఇక్కడ హాఫ్ కప్ పల్లీలు వేయించుకున్నవి తీసుకున్నాను. ఆ తర్వాత 5 to 6 ఎల్లిపాయలు, 1 టీ స్పూన్ కారం అండ్ హాఫ్ టీ స్పూన్ షుగర్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత నానబెట్టి పెట్టుకుని చింతపండు నీళ్ళని ఇక్కడ వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అండ్ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్ని చిన్నగా తరిగేసుకుని వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో ఆనియన్ అనేది ఇందులో వేసి బాగా కొంచెం మనం మెదుపుకోవాలి. ఆనియన్లో ఉన్న రసం అంతా కొంచెం బయటకు వచ్చేదాకా, రసాన్ని బాగా బయటకు వచ్చేదాకా మెదుపుకొని పక్కన పెట్టేసేయాలండి. తాలింపు కోసం ఒక చిన్న బాండి పెట్టేసి అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఇంకొంచెం పసుపు అండి. ఇన్ కేస్ ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇంగువ అండ్ ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కారంగా కావాలంటే కనుక ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు అండి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ సమ్మర్ రెసిపీ పల్లీల పచ్చిపులుసు రెడీ అండి. ఎంతో క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ రెసిపీ నచ్చితే కనుక ఫాలో అయ్యి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.